హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు యాక్సెస్ డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్వీరీస్ ఎలా క్రియేట్ చేయాలి, క్వీరీస్ యొక్క ప్రాపర్టీస్. ఎందుకంటే మనకి ఎంఎస్ యాక్సెస్లో క్వీరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ క్వీరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియో నేను మీకు చూస్తే మనకి ఇక్కడ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫామ్స్ యొక్క ప్రాపర్టీస్, ఇలా డిజైన్స్ ఎలా చేసుకోవాలి, రికార్డ్ బటన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూడండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్గా దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వీరీస్ అంటే మనకి క్వీరీస్ అంటే ఏదో తెలియాలి. ఓకేనా? మనకి ఎంఎస్ యాక్సెస్లో క్వీరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక డేటా ఎంటర్ చేసాం కదా, అయితే మనకి డేటా అనేది ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకెళ్ళి రీడ్ చేస్తే అది రీడ్ అవ్వదు, ఎందుకంటే రీడబుల్ కాదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం జావాలో కానీ లేకపోతే ఇంకా C#లో కానీ మనం దీని డేటాను తీసుకెళ్ళాం అనుకోండి, అది రీడ్ చేయదు. ఓకేనా? సో దానికోసం ఏంటంటే మనం క్వీరీస్ని జనరేట్ చేయాలి. క్వీరీస్ని క్రియేట్ చేస్తే మనకి SQLలో మనకి ఏంటంటే ఒక డేటాబేస్లో మనకి ఒక డేటా అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసుకొని దాన్ని కాపీ కట్ పేస్ట్ చేస్తే మనం కమ్యూనికేటర్ వేరే లాంగ్వేజ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ డేటాను మనం కానీ జావాలో కానీ లేకపోతే C#లో కానీ రాయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ క్వీరీస్ని క్రియేట్ చేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే దాంట్లో రిటర్న్ చేస్తే అప్పుడు ఇన్ ద బేసిస్ ఆఫ్ క్వీరీస్లో మనకి ఆ డేటా రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్వీరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ క్రియేట్ ట్యాబ్లోనే మనకి ఇక్కడ క్వీరీస్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది, క్వీరీ విజార్డ్, క్వీరీ డిజైన్. సో ప్రతిదీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజార్డే తీసుకోవాలి. ఓకేనా? మీరు ఫామ్లోకి వెళ్ళినా ఫామ్ విజార్డే, నెక్స్ట్ అదేవిధంగా క్వీరీస్లో కూడా క్వీరీస్ విజార్డే. సో క్వీరీ విజార్డ్ తీసుకుంటే మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకి వస్తే చూడండి, సింపుల్ క్వీరీ విజార్డ్, క్రాస్ ట్యాబ్ క్వీరీ విజార్డ్, ఫైండ్ డూప్లికేట్లు 4 ఉన్నాయి కదా. దీంట్లో మనం స్టార్టింగ్ తీసుకుందాం. ఓకే క్లిక్ చేయండి. ఇక మనకున్న అంటే మనం రాసిన ట్యాబ్స్ అనమాట ఇవి. ఓకేనా? ఈ ట్యాబ్స్ అనేవి అడుగుతుంది. సో అన్నిటి పక్క పంపించేసి సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఏవి రావాలి. సో ఇక్కడ టేబుల్ అంటే మనకు ఒక టేబుల్ ఉంది కాబట్టి ఎంప్లాయ్ డేటా ఆ టేబుల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే డీటెయిల్, సమ్మరీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది యాసీస్గా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్ డేటా క్వెరీ అంటే ఆ క్వెరీ యొక్క నేమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మీ ప్రీవియస్గా ఫామ్స్లో చెప్పినట్టే మాడిఫై ద క్వెరీ డిజైన్ అని చెప్పేసి ఆ ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ క్వెరీస్కి సంబంధించి మీకు క్వెరీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే? సో ఈ విధంగా ఉంటుంది క్వెరీ యొక్క ఇంటర్ఫేస్ అయితే. ఓకేనా? నేను ఇది చెప్పే ముందు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్ డేటాలోకి ఒకసారి వెళ్దాం. ఎంప్లాయ్ డేటా ఓపెన్ చేస్తానండి. నేను ఎంప్లాయ్ డేటాలో ఏం చేశాను అంటే ఇప్పుడు కొత్తగా ఒక ట్యాబ్ని యాడ్ చేశాను. ఏంటంటే రూపీస్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశాను. ఇది ఏంటంటే వాళ్ళ శాలరీస్ అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళ శాలరీస్. ఓకేనా? శాలరీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈ శాలరీ అనేది పెట్టుకొని నేను కరెన్సీ అనేది ఇక్కడ ఇచ్చేసి కింద క్యాప్షన్ ఇక్కడ రూపీస్ అని పెట్టాను. లేదనుకుంటే మీరు ఇక్కడ శాలరీ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ శాలరీ అనేది ఉంది, కరెన్సీ పెట్టేశాను. ఇక్కడ ఇన్పుట్ క్యాప్షన్లో రూపీస్ అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తానంటే ఇక మనకి శాలరీస్ అయితే ఓపెన్ అయ్యాయి. ఓకేనా? ఇక మీరు ఎడిట్ కోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎడిట్ కోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు అంత డేటా కనిపించాలి కాబట్టి నేను ఇలాగే ఉంచాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఒకసారి క్వెరీలోకి వెళ్దాం. సో క్వెరీ ఓపెన్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. డిజైన్ వీడియోకి వెళ్తే ఈ విధంగా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే మనకి క్వెరీలో అసలు మనకున్న ట్యాబ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకేనా? మనం రాసిన కాలమ్స్ అన్నీ ఇవే కదా, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, టెలిఫోన్ నెంబర్, శాలరీ. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే క్వెరీస్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే క్వెరీస్ అనేది ఒక సెర్చ్ లాంటిది. మనకి ఏదైనా ఒక డేటా కావాలంటే దాన్ని సెర్చ్ చేయొచ్చు. ఒక సమ్ క్రైటీరియా తీసుకొని ఆ సమ్ క్రైటీరియాలో మనకి ఒక డేటాని సెర్చ్ చేయాలనుకుంటే క్వెరీస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ ఎంప్లాయీ డేటా ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ నేమ్లో నాకు ఎస్ అనే నేమ్తో స్టార్ట్ అయ్యి వాళ్ళ వరకే నాకు డేటా కావాలి. అలాంటప్పుడు మనం ఈ క్వెరీస్ని యూజ్ చేసుకొని మనం సార్ట్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను. క్వెరీస్ అనేది ఎస్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నేను క్యాప్స్లో ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? క్లిక్ చేసి ఇక మనకి స్టార్టింగ్ నేమ్ ఎస్ కావాల్సింది. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎస్ హ్యాష్ ట్యాగ్. ఓకేనా? దీని అర్థం హ్యాష్ ట్యాగ్ అని అర్థం. హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఏం ఇండికేట్ చేస్తుందంటే అదొక వైల్డ్ కార్డ్ లాంటిది అనమాట. అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఇక్కడ వరకే, ఎస్ వరకే. ఎస్ బిఫోర్ ఎస్
స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో అంతవరకే రీడ్ చేయాలి. దాని తర్వాత ఏముందో పట్టించుకోవాలా. ఓకేనా. సో దానికోసం ఏంటంటే యాస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మీ కీబోర్డ్లో ట్యాబ్ ఉంటుంది కదా, సో ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేసి ఆటోమేటిక్ సెట్టింగ్ ఇలా మారిపోతుంది. లైక్ ఎస్ అని చెప్పేసి వచ్చేసి పైన ఇన్వర్టెడ్ కామర్స్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి డిజైన్ ట్యాబ్లో ఇక్కడ రన్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ రన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఎస్ నేమ్తో ఉండే స్టార్టింగ్ నేమ్తో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ వచ్చేస్తారు అనమాట. చూడండి ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత మనకి S1 డేటా ఒకటే కావాల్సింది. అప్పుడు మనం ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇక్కడ మనం సేవ్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా, సో దాంట్లోకి వెళ్ళి మనము ఈ డేటా వరకే సేవ్ చేసుకోవచ్చు. అంటే మన డేటా మొత్తాన్ని సేవ్ చేసుకోకుండా కొంచెం డేటా అంటే మనకు కావాల్సిన పర్టికులర్ స్పెసిఫైడ్ డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మళ్ళీ మనం దీని డిజైన్ వీడియోకి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు నేను అది తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏంటంటే నాకు ఇంకోటి తీసుకోవాలనిపిస్తుంది. ఏంది? శాలరీ. ఇక్కడ శాలరీ అనేది ఎవరైతే 30,000 అబోవ్ ఉంటుందో వాళ్ళ డేటా వరకే నాకు కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎంప్లాయీ డేటా అనేది ఈ నేమ్ అదే పైన రాసింది మన నేమ్స్ ఉన్నాయి ఉందా, శాలరీ కదా. శాలరీలో ఏమని టైప్ చేస్తారంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30,000. సో 30,000 టైప్ చేసిన తర్వాత ఇక్కడ రన్ ఉంది కదా, రన్ క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మనకి 30,000 అబౌవ్ ఉండే శాలరీ యొక్క మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసారు. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు క్వీరీస్ని ఉపయోగించి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి డిజైన్ వీడియోకి వెళ్తున్నాను. సో ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఒక కొత్తగా ఒకటి బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక కొత్త ట్యాబ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని నేనేం చేస్తానంటే చూడండి, ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో మనం క్రియేట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి టోటల్స్ టేబుల్స్ ఉన్నాయి కదా, వీటిలో బిల్డ్ అని ఉంటుంది. సో బిల్డ్ క్లిక్ చేయండి. బిల్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి టైటిల్ ఇమ్మంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి నేను ఒక కొత్త ట్యాబ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఎంప్లాయీ శాలరీస్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం వాళ్ళ యొక్క బోనస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. సో ఆ బోనస్కి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఏం రాస్తున్నాను చూడండి, బోనస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఓకేనా. బోనస్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ నేను సెమీకోలన్ ఇస్తున్నాను. సెమీకోలన్ యొక్క ఇక్కడ మనకి సెమీకోలన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈ బోనస్ అనేది మన టైటిల్ అనమాట. ఓకేనా. అంటే సెమీకోలన్కి బిఫోర్ ఉండే టైటిల్, ఇంకా దాని తర్వాత ఏం మ్యాటర్ ఉండేది మనం ఏదైతే ఇన్పుట్ క్రైటీరియా ఇస్తామో దానికి ఎందుకు అది రీడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది టైటిల్ కిందకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఏదైతే టైప్ చేస్తామో మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట అది. ఓకేనా. సో మనం ఇచ్చే ఇన్పుట్ అనేది నేను టైప్ చేస్తున్నాను. ఓపెన్ బ్రేసెస్ ఇలా నేను మీకు క్లియర్గా కింద కనిపిస్తుంది కదా టెక్స్ట్, ఈ విధంగా నేను టైప్ చేసాను. అంటే మనకి శాలరీ కదా కావాల్సింది, శాలరీలో మనం అది ఇవ్వాల్సింది. సో శాలరీ ఆస్ట్రిక్ 10. ఓకేనా. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను. ఓకేనా. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇలా క్లోజ్ బ్రేస్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇలా ఇచ్చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. మనకి ఇక్కడ శాలరీ వచ్చేసింది బోనస్ అనేది. ఓకేనా. మనకి ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి రన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బోనస్ వచ్చేసింది. చూడండి నేనేం జనరేట్ చేయకుండానే మనకి ఇక్కడ బోనస్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఏంది ఇక్కడ ఈ 55,000 ఇంటూ 10 అనమాట. మనం ఇచ్చింది 10 కదా, అక్కడ మనం ఇచ్చింది 10 కదా. సో అక్కడ ఇంటూ 10 మల్టిప్లై చేస్తే 5,50,000 అనమాట. నెక్స్ట్ అదే 6,30,000. ఈ విధంగా మనకి ఏంటంటే మల్టిప్లై అయిపోతుంది బోనస్ అనేది. ఓకేనా. సో అలా మీ క్రైటీరియా ప్రకారం మీరు బోనస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే క్వీరీస్ని ఉపయోగించి మనం డేటాను సార్ట్ అవుట్, ఫైండ్ అవుట్, మనం కొత్త ఇలాంటి ఫార్ములాస్ ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన క్వీరీలో ఇక్కడ వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి మామూలుగా డేటా షీట్ వ్యూ అదేవిధంగా డిజైన్ వ్యూ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు కొత్తగా SQL వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వీరీస్కి. ఇది క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ కోడ్ కనిపిస్తుంది. ఈ కోడే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ కోడ్ ఉంటేనే మన ఈ కోడ్ని కాపీ చేసుకొని మనం ఏదన్నా డిఫరెంట్ లాంగ్వేజెస్, సపోజ్ జావా కావచ్చు, C# కావచ్చు, ఇలాంటి లాంగ్వేజెస్లో మనం ఏంటంటే ఈ యొక్క క్వీరీకి సంబంధించిన డేటాను మనం అక్కడ కానీ రీడ్ చేయాలన్నా లేకపోతే కమ్యూనికేట్ చేయాలంటే మనం ఈ SQL డేటా ఉంది కదా, సో ఈ డేటాను మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ప్రతిదీ అంతే, మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఈ SQL వ్యూ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది SQL వ్యూ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు ఇక్కడ క్వీరీ టైప్లో
మనకి మోస్ట్గా అంటే మెయిన్ కనపడేది ట్యాబ్లో మనకి ఈ ఆప్షన్స్ మేక్ టేబుల్, అపెండ్, అప్డేట్, క్రాస్ ట్యాబ్, డిలీట్. ఇక్కడ మెయిన్గా మనకి యూజ్ చేసేది అయితే ఇక్కడ సెలెక్ట్, అప్డేట్, డిలీట్ ఈ మూడే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ వీడియోకి వెళ్ళిపోతాను చూడండి. సో డిజైన్ వెళ్ళగలిగితే మనం మెయిన్గా చేసేది ఇక్కడ అప్డేట్ అంటే ఏంటంటే అప్డేట్ అని క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ వచ్చేసింది కింద. సో ఇక్కడ అప్డేట్ మనం ఎవరి డేటానన్నా అప్డేట్ చేయాలనుకుంటే ఈ క్వైరీస్లో ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ మనం ఏవైతే అప్డేట్ చేయాలనుకున్నా అది క్రైటీరియా ఇచ్చేస్తే మనకి అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే డిలీట్ అన్నాం అనుకోండి, ఇక్కడ డిలీట్ కూడా అంతే. ఎక్కడ డిలీట్ అవ్వాలి చెప్పామంటే చూడండి ఫ్రమ్ ఇచ్చేసి అక్కడ మనం డేటాను అయితే ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, అలా డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఎంప్లాయ్ ట్యాబ్లో చూపిస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ మనం డేటాలో కానీ ఒక్కసారి కానీ మనకి ఇక్కడ సపోజ్ ఈ 12 అనే నేమ్ ఎగిరిపోయింది అనుకుందాం, ఈ 12 నేమ్ లేదు. కానీ ఒక్కసారి మనం కానీ క్వీరీలోకి వెళ్ళి కానీ 12th నేమ్ అంటే ఏదైనా ఒకటి డిలీట్ చేసాం అనుకోండి, ఈ 12 ఒక్కసారి కానీ డిలీట్ అయిపోతే మళ్ళీ ఈ 12 క్రియేట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఆటో నెంబర్ ఇచ్చేసాం, అది యూనిక్ నెంబర్. ఒక్కసారి క్రియేట్ అయిందంటే మళ్ళీ రాదనమాట. సో ఒకసారి మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే నేను ఓపెన్ చేస్తున్నాను, ఇక మనకు ఆల్రెడీ రూపీస్ అని వచ్చింది. ఇన్ కేస్ మనకు రూపీస్ కానీ రాలేదనుకోండి, ఇక మళ్ళీ డిజైన్ వీడియోకి వెళ్ళి ఇక్కడ బోనస్ ఉంది కదా, ఈ బోనస్లో అయితే ప్రాపర్టీస్ వస్తుంది. ఓకేనా. ఈ ప్రాపర్టీస్లో ఇన్పుట్ మాస్క్ ఉంది కదా, ఇన్పుట్ మాస్క్ మీరు ఇచ్చేయచ్చు. ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్పుట్ మాస్క్ మీరు ఏది కావాలో ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఫార్మాట్ ఉంది, ఈ ఫార్మాట్ కూడా మీరు ఇక్కడ చూడండి, ఫార్మాట్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. కరెన్సీ అయ్యింది ఒకవేళ మీరు అక్కడ కానీ ఆ యొక్క మీకు నేనంటే ఆల్రెడీ ఇచ్చినాను కాబట్టి వచ్చింది, మామూలుగా రాకపోతే మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు ప్రాపర్టీస్లో. ఓకేనా. సో ఇది మొత్తానికి క్వీరీస్ గురించి అయితే. సో ఈ క్వీరీస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. ఈ వీడియో నేను 100 likes టార్గెట్ ఇస్తున్నాను గైస్. సో చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.